దాస్ గారిని కాపాడుకోవడానికి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చి ఆయననే 60 లక్షల గోల్డ్ కాయిన్స్ ఇచ్చినటువంటి ప్రత్యేకత ఉందని చెప్తున్నారు. అంత గొప్ప భక్తుడు రామదాసు, అంత గొప్ప టెంపుల్ మన భద్రాచలం టెంపుల్. మరి అటువంటి భద్రాచలం టెంపుల్ని కాపాడడానికి బీజేపీ వాళ్ళకైతే మనసు ఒప్పుతలేదు. ఈ 5 గ్రామాలు ఆంధ్రాలోంచి తెలంగాణలో విలీనం కావాలన్నా కూడా బీజేపీ వాళ్ళే వెంటబడి చేయాలి. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను. మీరు తెలంగాణ వచ్చింది అని మేము సంతోషపడే లోపలనే 7 మండలాల్ని లాక్కున్నారు మా దగ్గర నుంచి. 7 మండలాలు లాక్కున్న తర్వాత కూడా ఆ మండలాల్లో పోలవరంలో మునగనటువంటి ఎటువంటి సంబంధం లేనట్టు ఈ 5 గ్రామాలను కూడా మీరు తీసుకోవడం జరిగింది. కానీ 5 గ్రామాల వాళ్ళకు పోలవరం ముంపుతో సంబంధం లేదు, ఎటువంటి ఇష్యూ లేదు. వాళ్ళు తెలంగాణలో ఉంటేనే బాగుంటారనే ఉద్దేశం ప్రజలకు ఉంది, ఉండాల్సినటువంటి అవసరం భౌగోళికంగా తెలంగాణకు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది న్యాయమైన డిమాండ్, ధర్మమైన డిమాండ్. దీనికి సహకరించండి. ఎందుకంటే మీ మీద ఆధారపడి అలా కేంద్రంలో మంత్రివర్గం నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అనుకుంటే ఒక్క నిమిషంలో మోడీ గారితో మాట్లాడి ఆర్డినెన్స్ ఇచ్చి ఈ 5 గ్రామాలను మళ్ళీ తిరిగి తెలంగాణలో కలపవచ్చు. కాబట్టి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మీరు ఈ 5 గ్రామాలను తెలంగాణలో కలపడం కోసం సహకారం అందించాలి. అదేవిధంగా ఈ ముంపు గ్రామాల పర్యటన దీనికి సంబంధించిన తర్వాత ఇక్కడ నుండి అశ్వరావుపేటలో పెద్దవాగు ప్రాజెక్ట్కి వెళ్తూ ఉన్నాం మేము. ఆ పెద్దవాగు ప్రాజెక్ట్ కూడా మనకు 3,000 ఎకరాలు తెలంగాణలో పారుతుంది, 13,000 ఎకరాలు ఆంధ్రాలో పారుతుంది. కానీ మొత్తం పారకానికి సంబంధించి మరి మొన్న కొట్టుకుపోయిన తర్వాత రిపేర్ చేయమంటే ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళ వాటా ఇవ్వకపోయేసరికి రిపేర్ కాకుండా పెద్దవాగు ప్రాజెక్ట్ అట్లానే ఆగిపోయి ఉంది. అంటే మన వైపు ఉన్న 3,000 ఎకరాలకు నీళ్లు రావడం లేదు, అటువైపు ఉన్న 13,000 ఎకరాలకు వాళ్ళకి ఇతరత్ర నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు పట్టించుకుంటలేరు. కాబట్టి ఈ జాయింట్ ఎంతో లేదు, 2 కోట్లు ఏమైతే రిపేర్ అవుతుంది. కానీ పంతానికి ఆ ప్రాజెక్ట్ ఆగింది. 3,000 ఎకరాలలో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళి దాన్ని చూసి ప్రభుత్వాలు ఇద్దరిని కూడా డిమాండ్ చేయబోతూ ఉన్నాం, రైతులకు మేలు చేయండి అని చెప్పి డిమాండ్ చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఒక్కొక్క నియోజకవర్గంలో వెళ్తున్న కొద్దీ అక్కడ ప్రజలు అనేకమైన సమస్యలు చెప్తూ వచ్చారు.